గో అంటే ఆవు అని, వేదమని అర్థాలున్నాయి. గోవింద అంటే ఆవుల కాపరుడని, వేదాలు కనుగొనేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. మరో అర్థంలో చెప్పాలంటే గోవు అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క సర్వవ్యాప్త పాలకుడు కాబట్టే గోవిందా అని ఆ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తాం. అలాంటి గోవిందుని సన్నిధిలో గోమాతల మృత్యుఘోష ఊహించగలమా? ఇలాంటి పాపాలు జరుగుతాయని అనుకోగలమా? శ్రీవారి సేవలో ఉపయోగించే స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యి అందించే గోశాలలోని గోమాతలు సరైన సంరక్షణ లేక, ఆహారం అందక, చికిత్స లభించక మృత్యువాత పడుతున్నాయి. ఆ గోవిందుని సన్నిధిలోనే గోమాతలు విలవిలలాడుతూ వైకుంఠానికి చేరుతున్నాయి. 3 నెలల్లో, కేవలం 3 నెలల్లో 100కు పైగా గోమాతలు మరణించాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయాయి. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేస్తూ హృదయ విదారక ఫోటోలు విడుదల చేశారు. ఆ దృశ్యాలు చూస్తే శ్రీవారి భక్తుల గుండె తరుక్కుపోతోంది. గోవిందుడి సన్నిధిలో గోవుల మృత్యుఘోష ఏంటి? 3 నెలల్లో 100కు పైగా గోవుల మృతికి కారణమెవరు? పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరిది పాపం? ఓ పద్ధతి ప్రకారం హైందవ ధర్మంపై దాడి చేస్తున్నారా? చంద్రబాబు పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఏదో ఒక శాపం తిరుమల కొండను వెంటాడుతూనే ఉంది. లేని జంతువుల కొవ్వు కోసం సనాతని వేషం వేసి ప్రాయశ్చిత్త దీక్ష చేసి అపసవ్యంగా ఇంద్రకీలాద్రి మెట్లు కడిగిన పవనానంద స్వామి ఇప్పుడు మాట్లాడరేమి? కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో మద్యం, మాంసం, తొక్కిసలాట, బోటు షికార్లు ఒకటా రెండా వరుసగా జరుగుతున్న అపచారాలు జరుగుతున్న, గోవుల మృత్యుఘోష వినిపిస్తున్న పవనానంద స్వామి నోరు మెదపరేమి? కూటమి పాపం, కొండకు శాపమైన వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గోవిందుడి సన్నిధిలోనే గోమాతలు సరైన పోషణ, చికిత్స అందక మృత్యుఘోష పెడుతున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 2. అధికారుల నిర్లక్ష్యంతో గోవిందుడికి ప్రీతిపాత్రమైన వందలాది గోవులు మృత్యువాత పడుతున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 3. ట్రైన్ ఢీకొట్టి ఆవు చనిపోతే గుర్తుపట్టకుండా చెవులు కట్ చేసి గోశాలను గోవధశాలగా మార్చేస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 4. మొన్నటికి మొన్న 8 మంది భక్తుల ప్రాణాలు తీసి ఇప్పుడు వందలాది గోమాతల ఉసురు తీస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 5. తొక్కిసలాటతో సంబంధం లేని గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేసి గోవుల సంరక్షణను గాలి కొదిలేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 6. టూరిజం డెవలప్మెంట్ పేరుతో అటవీ శాఖ పాప వినాశనంలో బోట్లతో ట్రయల్ రన్ నిర్వహించిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 7. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో మద్యం అమ్మడం కోసం ఏకంగా బెల్టు షాపే ఏర్పాటు చేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 8. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తాగుబోతులు మహిళా భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 9. ముంతాజ్ హోటల్ అనుమతుల రద్దు కోసం గళమెత్తిన స్వామీజీలపై దేవుని సన్నిధిలోనే దాడి చేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 10. తిరుమలలో గత 10 నెలల్లో వరుసగా హైందవ ధర్మంపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతుంటే ఈ పవనానంద స్వామి పలుకరేమి? ఇది భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అసలు ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. అసలు టీటీడీలో ఏం జరుగుతోంది, గోశాలలో ఏం జరుగుతోంది, గోమాతలకు రక్షణ లేకుండా పోయిందా? వారు విడుదల చేసినటువంటి ఫోటోలు భయానకంగా ఉన్నాయి, హృదయ విదారకంగా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యమా? అసలు ఏంటి పాపం, ఏంటి ఘోరం? ఇలా కూడా టీటీడీ వ్యవహరిస్తుందా? ఇలా కూడా అధికారులు వ్యవహరిస్తారా? అందులోనూ గోవిందునికి, ఆ వెంకటేశ్వరునికి, శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గోవు. ఆ గోవుని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? అసలు 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందడం ఏంటి? ఒకసారి ఆ ఫోటోలు చూడండి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఫోటోలు అవి. ఒకసారి ఆ ఫోటోలు చూపించండి. చూస్తున్నారుగా, శ్రీ మహావిష్ణువుకి, కలియుగ వైకుంఠంలో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నిత్య సేవలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటన్నిటి కోసం
అలాగే గోమాతను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మన హైందవ సంస్కృతిలో ఒక భాగం అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి గోశాలలో పరిస్థితి. ఒక విషయం చెప్పాలి, ఇది గోవుల మృత్యుఘోష అంటున్నాం కదా, గోవుల రోదన మాత్రమే కాదు, భక్తుల ఆక్రందన కూడా మనం విన్నాం. మొన్నటికి మొన్న ఒకసారి రెండు చూపించండి. మొన్నటికి మొన్న ఏం జరిగింది? తిరుమలలో తొక్కిసలాట, అంటే తిరుపతిలో జరిగింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో భక్తుల ప్రాణాలకు విలువ లేదు, భక్తుల ప్రాణాలే గాలిలో కలిసిపోయాయి. ఎంతటి నిర్లక్ష్యం! ఎప్పుడూ జరగని ఘోరం, ఎవరూ చేయనటువంటి పాపం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగింది. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఇక్కడ మనుషుల ప్రాణాలకు, భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా చేసినట్లే ఆ మూగజీవాలకు, గోమాతలకు ప్రాణాలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ఇటు గోమాతల రోదన, భక్తుల ఆక్రందన. అలా చూసారా? గో ప్రేమికులు, హైందవ ధర్మం పట్ల నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తిభావం కలిగిన వాళ్ళు, గౌరవం కలిగిన వాళ్ళు, అభిమానం కలిగిన వాళ్ళు, హృదయంలో దాచుకున్న వాళ్ళు మాట్లాడాల్సిన తరుణం ఇది. ఒక్కరోజు చంద్రబాబు కోసమో మరొకరి కోసమో సనాతని వేషమేసి మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ తరువాత తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ పాపాలు కానీ, ఈ తప్పిదాలు కానీ, ఈ అపచారాలు కానీ, ఈ అపశృతులు కానీ వీటిపైన మాట్లాడకుండా, నోరు మెదపకుండా సనాతని గారు, ఇంకా చెప్పాలంటే పవనానంద స్వామి గారు అసలు పలకడమే మానేశారు. ఇలాంటి వాటిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఆ గోవుల ఆక్రందన చూస్తున్నారు. ఎందుకు చనిపోతున్నాయి? సరైన పోషణ లేక, సరైన సంరక్షణ లేక, సరైన చికిత్స అందక, నిర్లక్ష్యం. అందులో ఒక ఆవు, గర్భంతో ఉన్నటువంటి ఆవు ట్రైన్ ఢీకొని చనిపోయింది. గోశాల నుంచి బయటకు వచ్చి ట్రైన్ ఢీకొని చనిపోతే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఎంతటి ఘోరం జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. ఆ ఆవుని గుర్తుపట్టకుండా వాటి చెవులకు బ్యాడ్జ్ లాంటిది తగిలిస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటివి ఉంటాయి, ప్రతిదానికి ఓ నెంబర్ ఉంటుంది. ఇది గోశాలకు సంబంధించింది, టీటీడీకి సంబంధించినటువంటి ఆవు అని బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ట్రైన్ ఢీకొని చనిపోయినటువంటి ఆ గోవుకున్నటువంటి చెవులు కత్తిరించేశారు. ఆ ఫోటోను కూడా సపరేట్గా మీకు కాసేపట్లో చూపిస్తాను. ఇంత దుర్మార్గమైనటువంటి పనులు జరుగుతుంటే ఆయన ఒక మాట అన్నారు, ఇది గోశాల, గోవధశాల అని. ఇప్పుడు టీటీడీ ఏమంటోంది తెలుసా? టీటీడీ దీన్ని ఖండిస్తూ అవాస్తవాలను నమ్మొద్దు. టీటీడీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. ఈ అవాస్తవాలు నమ్మొద్దంటూ ఒక పోస్టు పెట్టింది. ఏం చెప్పారు ఇందులో? టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఇది టీటీడీ పెట్టినటువంటి ఎక్స్ పోస్టు. దానికి నారా లోకేష్ గారు, ఈ వార్తల్ని నేను ఖండిస్తున్నాను, గోవులు మరణించాయనే వార్తల్ని అంటూ దీన్ని ట్యాగ్ చేస్తూ లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. సార్, టీటీడీ అధికారులకు, లోకేష్ గారికి, భానుప్రకాష్ రెడ్డి గారు, ఆయనే ఇప్పుడు మనకి మొత్తం హైందవ సంస్కృతిని ప్రపంచమంతా చాటి చెబుతూ మొత్తం తన భుజాలపైన మోసే ఏకైక వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో. వారొక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు. వారు కూడా మాట్లాడారు. వీళ్ళకు ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఫోటోలు గోశాలకు సంబంధించినవి కావు అని మీరు చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా గోశాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ బయట పెట్టండి. దమ్ముందా, ధైర్యం ఉందా ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు. ఆ రికార్డ్స్ బయట పెట్టండి. మొత్తం గోశాలలో ఎన్ని గోవులున్నాయి, గత 3 నెలల్లో ఎంత వాటి సంఖ్య తగ్గింది, చనిపోతే ఎందుకు చనిపోయే, ప్రతి ఒక్కటి రికార్డులో నమోదై ఉంటుంది. ఆ రికార్డ్స్ బయట పెట్టకుండా మీరు మీడియాకు గోశాలను చూపించకుండా దమ్ముంటే రండి చూపిస్తాం, ధైర్యం ఉంటే రండి చూపిస్తాం కాదు. మీ బాధ్యత ఇది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. రికార్డ్స్ను బయట పెట్టండి, రికార్డ్స్ను చూపించండి. ఇన్ని గోవులు మరణించాయని ఫోటోలతో సహా, ఆధారాలతో సహా బయట పెడుతుంటే
విచారణకు ఆదేశించండి, అవసరమైతే న్యాయ విచారణకు ఆదేశించండి. ఇలాంటిది జరగలేదని బయట ప్రపంచానికి చెప్పండి, భక్తకోటికి చెప్పండి. ఇవేవీ చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారంటేనే అర్థమైపోతోంది. పైగా న్యాయ విచారణ ఎందుకు అంటున్నానంటే, రేపు ఇప్పటి వరకు రికార్డ్స్ బయట పెట్టలేదు కాబట్టి రేపో మాపో ట్యాంపరింగ్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అయ్యా వెంటనే రికార్డ్స్ బయట పెట్టండి. ఏం జరిగింది ఈ 3 నెలల్లో? ఆ గోవులకు ఏమైనా అనారోగ్యం వస్తే పట్టించుకోలేదా? సరైన పోషణ ఇవ్వట్లేదా? సరైన చికిత్స అందించడం లేదా? సరైన సంరక్షణ లేదా? ఎందుకు గోమాతలు ప్రాణాలు విడుస్తున్నాయి? హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాలు చూసిన తర్వాత భక్తులు అడుగుతున్నారు. గోమాతకు రక్షణ లేకుండా పోతోందా తిరుపతిలో? దమ్ము ధైర్యం అంటూ సవాల్ చేసే వాళ్ళందరూ కూడా వెంటనే ఈ రికార్డ్స్ను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో వరుసగా జరుగుతున్నటువంటి, తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి అపచారాలు, అపశృతులపై మాట్లాడుకుందాం. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. స్వామి, మీరే చెప్పాలి, అసలు తిరుమల వైకుంఠ ఏకాదశి రోజు ఆ టికెట్ల జారీకి, వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీలో మనుషుల ప్రాణాలకు, భక్తుల ప్రాణాలకు విలువ లేదు. ఒకసారి తేలిపోయింది. గోమాతల ప్రాణాలకు కూడా విలువ లేదా? శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైంది గోవు. ఏం జరుగుతోంది అసలు గోశాలలో? నమో వెంకటేశాయ. శ్రీ గోమాతకి నమస్కరించుకుంటూ, వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుంటూ, చాలా బాధాకరం అండి. గావో విశ్వస్య మాతరం, ఈ లోకానికి తల్లి గోమాత. గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవత, 3 కోట్ల దేవతలు కొలువై ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపం గోమాత. మనందరం కూడా గోవిందుని పూజిస్తే ఆ గోవిందుడు గోవుని పూజించాడు. గోవుని పూజించి ఆయన గోపాలుడయ్యాడు. అవును. అంటే భారతదేశంలో హైందవ సనాతన ధర్మంలో ఈ గోమాతకి ఉండేటటువంటి ప్రాశస్యం చాలా గొప్పది. గోవు లేనిదే గోవిందుడు లేడు, గోవు లేనిదే గృహ ప్రవేశము లేదు, గోవు లేనిదే ఒక యజ్ఞము యాగము లేదు, గోవు లేనిదే ఒక గుడి ప్రతిష్ఠ లేదు. అటువంటి పంచగవ్యాలు, అటువంటి పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి గోమాత. అటువంటి గోమాత, గోవిందుడు నిరంతరము కూడా ఆయన సంరక్షించినటువంటి ఆ గోవుల్ని, గోవులతో నడిచేటటువంటి ఆ గోవిందుడు, ఆయన దివ్యక్షేత్రంలోనే ఇలా జరుగుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మరి హిందువులందరూ కూడా విశ్వసించేటటువంటి కోట్లాది మంది మనోభావాలతో ముడిపడేటటువంటి క్షేత్రం అది. మరి అటువంటి తిరుమల తిరుపతిలో ఇలా గోవులు మృత్యువాత పడుతున్నాయి, హృదయ విదాక్రమగా చనిపోతున్నాయి.
వందల వేల కోట్ల రూపాయలు గోవిందుడికి ఉంటే, ఎంతో మంది కోట్లాది మంది భక్తులు స్వామివారికి అనేక రకాల సేవలకి కోట్లాది రూపాయలు ఇస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే, మరి తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రతి హిందూ బంధువు కూడా గుండెలు పగులుతున్నాయి. మరి అటువంటి గోవుల్ని సంరక్షించాల్సినటువంటి దేవస్థానం అధికారులే ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే, అటువంటి గోమాతలు ఎక్కడైతే పూజించబడతాయో అక్కడ ప్రకృతి ప్రకృతి పరవశిస్తుంది. ప్రకృతి అందరినీ కూడా ఆనందాన్ని పంచుతుంది అక్కడ ఉండేటువంటి సమస్తమైన ప్రాణికోట్ల పట్ల. గోవులు ఎక్కడైతే ఆరాధించబడతాయో అక్కడ ముక్కోటి దేవతలు ప్రసన్నులవుతారు, పరవశించిపోతారు. అటువంటి గోవుల్ని మహర్షులు సాక్షాత్తు గోవింద గోవింద అంటూ ఆ కపిల మహర్షే వెంకటేశ్వర స్వామి అడిగితే తాను ఇవ్వలేకపోయానని ఆ పవిత్రమైనటువంటి గోమాత మీద తనకుండే ప్రేమని అది విడిచిపెట్టలేక కపిల మహర్షి వెంకటేశ్వర స్వామి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే వెంకటేశ్వరుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కలవు వెంకట నాయక, ఈ కలియుగాన్ని రక్షించేటువంటి దైవమే వెంకటేశ్వరుడు. అయ్యో నేను గుర్తించలేకపోయానని చెప్పి ఆ గోవును పట్టుకొని గోవు ఇంద గోవు ఇంద గోవు ఇంద, ఏ వెంకటేశ్వర గోవు ఇంద అంటూ ఆయన పరిగెడుతూ ఆ గోవుని పట్టుకొని వెళ్ళేటట్టుగా మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గోమాతలు మరి తిరుపతి క్షేత్రంలో ఎలాగా మృత్యువాత పడుతూ ఉంటే ఇది రాష్ట్రానికి మంచిదా, దేశానికి మంచిదా, ఒకటి తిరుమల క్షేత్రానికి మంచిదా? మీరు అంటున్నదే నేను అడగాలనుకున్నాను. ఇది అరిష్టమా, అవునా కాదా? గోవులు ఈ విధంగా ప్రాణాలు విలవిలలాడుతూ ఆహారం లేక, సరైన వైద్యం లేక, పోషణ లేక, సంరక్షణ లేక గోమాతలు ప్రాణాలు వదిలేయడం అనేది అరిష్టమా కాదా? ఖచ్చితంగా అండి. ఎక్కడ గోమాతలు నిరాదరణకు గురి అవుతాయో, ఎక్కడైతే గోవులు చాలా బలవన్మరణానికి చెందుతాయో అక్కడ ఉపద్రవాలు వస్తాయి, ప్రకృతి ప్రకోపిస్తుంది, పంచభూతాలు అవి విలయ తాండవాన్ని చూపెడతాయి. ఇది మనకి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మరి ఇటువంటి గోవులు ఇంత వ్యవస్థ ఉండి, ఇంత కొన్ని వేల మంది ఉద్యోగులుండి, ఎంతో మంది సేవకులుండి, ఎన్నో వందల కోట్ల రూపాయలు స్వామివారికి ఉండి గోవులు నిజంగా ఇలా చనిపోతున్నాయంటే హిందూ సమాజం జీర్ణించుకోలేని విషయం అండి. దీని పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెట్టాలి. భక్తుల తాలూకా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి. ఆ ఫుటేజీలన్నీ కూడా చూపించాలి. ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయాలి. తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ గోవుల తాలూకా ఆహారం లేక, పట్టించుకునే నాదుడు లేక జీవోత్సవాలైపోయి జీవోత్సవాలుగా మిగిలిపోయి హృదయ విధాకరమైనటువంటి సంఘటనలు జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే నిజంగా గుండెలు తరుక్కుపోతాయి ఏ హిందువుకైనా. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అస్సలు హిందువులు జీర్ణించుకోలేరు. ఒక వానరం అంటే ఒక కోతి చనిపోతేనే మనం హనుమంతుడిగా భావిస్తాం, దానికి దాన సంస్కారాలు చేస్తాం. అటువంటిది గోవు చనిపోతే 3 కోట్ల దేవతల స్వరూపం గోమాతని మనం జీర్ణించుకోలేమండి. ఇది చాలా బాధాకరం. ఏంటి నిర్లక్ష్యం? భక్తుల ప్రాణాలంటే విలువ లేకుండా పోయింది, గోవుల ప్రాణాలంటే విలువ లేకుండా పోయింది. మీలాంటి కాషాయంబరధారులు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి హోటల్స్ కట్టద్దని ఇతర విషయాల్లో తిరుమలకు వెళ్ళి మరి నిరసన తెలియజేస్తుంటే మీలాంటి వాళ్ళపైన కూడా దాడి లాంటిదే. అది దాడి చేయించినటువంటి 118 మంది పైన కేసులు పెట్టారు. 118 మంది పైన కేసులు పెట్టారు. 118 మందిపై కేసులు పెట్టారా? కేసులు పెట్టారు. స్వామీజీలు మాతాజీలు అని చూడకుండా అత్యంత బాధాకరం. మరి తిరుమల ముంతాజ్ హోటల్, ఆ తిరుమల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది తప్పు జరిగింది, అక్కడ ఉండకూడదని చెప్పేటప్పుడు, మరి అది తప్పుని ముఖ్యమంత్రి గారే ఒప్పుకునేటప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారే, మరి అలాంటప్పుడు స్వామీజీల మీద కేసులు ఎందుకు పెట్టాలి? మనం అడిగింది తప్పేమీ లేదు కదా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల సన్నిధిలో, అందులో సాక్షాత్తు ఆయన గోవిందుడు దిగేటటువంటి పర్వతం, అటువంటి అన్నమయ్య తపస్సు చేసిన పర్వతం ఆ ప్రాంతం అది. అలాగే రామానుజాచార్యులు తపస్సు చేసిన ప్రాంతంలో ఉండకూడదని చెప్తే స్వామీజీల మీద అంత దారుణంగా మరి ప్రవర్తించి పోలీసులు అయితే మరి చాలా బాధాకరంగా గుంజేసి లాగేసి
నాకు అర్థం కాని విషయం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షకులుగా చెబుతున్న వాళ్లే పాలకులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మీలాంటి కాషాయాంబరదారులపైన హైందవ ధర్మాన్ని సంస్కృతిని ఈ రోజుకి కాపాడుతున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టడం ఏంటి స్వామి? నాకు అర్థం కావట్లేదు. చాలా బాధాకరం అండి. అంటే స్వామీజీలతో ఎలా ప్రవర్తించాలి కూడా కనీసం దేనికి వచ్చారు స్వామీజీలు? దర్శనానికి వచ్చామా, లేకపోతే ఇంకేమైనా అడగడానికి వచ్చారా? ఒక ధర్మం కోసం వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చలా తయారవుతున్నటువంటి ఒక ముంతాజ్ హోటల్ ఇక్కడ వద్దు అని కోరడానికి ఇంతమంది స్వామీజీలు అందరూ వస్తే, మాతాజీలు వస్తే వారితో మాట్లాడాలి. టీటీడీ అధికారులు మాతో మాట్లాడాలి. మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు అని తెలుసుకోవాలి. అదేమీ లేకుండా ఉన్నట్టుగా మొత్తం బెటాల్ని దించేసి లాగేసి గుంజేసి తోసేసి ఎంత దారుణం అండి. తిరుమల చరిత్రలో ఇది ఒక చాలా మిగిలిపోయినటువంటి అంశం. ఇది బాధతో నిండిపోయిన అంశం. తిరుమల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి దాష్టీకాలు ఎక్కడ జరగలే. అంత దారుణాలకి ప్రభుత్వం మరి టీటీడీ అధికారులు స్వామీజీలను చూడకుండా కనీసం వచ్చి మాట్లాడాలి. ఇంతమంది స్వామీజీలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు అని మాట్లాడాలి. స్వామీజీలకు బాధ్యత. స్వామీజీలు టీటీడీ వ్యవస్థ అంటే హిందువు. ఇది ప్రభుత్వం అది కూడా మర్చిపోతే, టీటీడీ అధికారులు మర్చిపోతే, స్వామీజీలు హిందువులు అందరూ వస్తే కదా టీటీడీ వెంకటేశ్వర స్వామిని పూజించడానికి ఆరాధించడానికి వస్తున్నటువంటి భక్తులు కూడా మీరు పట్టించుకోకపోతే ఇక ఎవరి సేవలో ధరిస్తారు? దేనికి ఉండేది అక్కడ మీరు? కాబట్టి ఇది ఎప్పటికీ కూడా కనీసం వాటిపైన 118 మంది స్వామీజీల మాతాజీల పైన మేము కేసులు ఎత్తేస్తున్నామనే మాట కూడా లేదు. అలాగే ఆ కేసులు పెట్టి ఫోన్లు లాగేసుకొని, ఫోన్లు తీసేసుకొని ఎక్కడెక్కడో దించేసి అటు కాళహస్తి పట్టుకుపోయి మరికొంతమందిని మన రేణుకొండ పట్టుకుపోయి మరికొంతమంది స్వామీజీలనేమో మన అమ్మవారి తిరుచానూరు ఉండేటువంటి ఆ ప్రాంతానికి పట్టుకుపోయి ఇలాగ ఎవరెవరు ఎక్కడున్నారో చేసి అంత ఏమిటండి? అంత టెర్రరిస్టులా స్వామీజీలు? లేకపోతే బందిపోటులా? లేకపోతే ఎవరండి? ఇది తప్పు అని చెప్పి అడగడానికి వస్తే ఇలాగ చేయొచ్చా? ఇలాగా ఇటువంటి సంఘటన మనం ఎంత బాధాకరం అండి. కాబట్టి ఇప్పుడు గోవులు చనిపోతున్నాయంటే అసలు తట్టుకోలేకపోతున్నారు. అంటే వరుస సంఘటనలు ఇన్ని జరిగేటప్పుడు టీటీడీ అధికారులు దాని మీద సరిదిద్దు చర్యలు చేపట్టాలా లేదా? ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా జరుగుతున్న ప్రతి వారం ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉన్నది, ఏదో ఒక అక్కడ పాపం జరుగుతూనే ఉన్నది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. భక్తులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది కదా. ప్రపంచం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే, తిరుమలను చూస్తూ ఉంటే, అరే తిరుమలలో ఇలాంటి సంఘటన జరిగితే ఎవరు తట్టుకోగలరు, ఎవరు జీవించుకోగలరు? ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన గొప్పతనం, ఆయన కీర్తి ప్రతిష్టలు సాక్షాత్తు పరమ ప్రపంచంలో హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచ పుణ్యక్షేత్రం. ప్రపంచ పుణ్యక్షేత్రంలో ఆవులు చచ్చిపోతే ఇక ఏమిటి దానికి సమాధానం ఏం చెప్తాం మనం? ఎవరికైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి స్వామి? చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ప్రజలు భక్తులు అందరూ అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ బయట పెట్టాల్సిన బాధ్యత అయితే టీటీడీ పైన ఉంది. రామ్నాథ్ గారు, ఏంటి సార్ ఇది సంచలనమైనటువంటి ఫోటోలు? అసలు ఏం జరుగుతోంది టీటీడీలో? ఇది పాపం అని చెప్పాలా, అపచారం అని చెప్పాలా, అపశృతి అని చెప్పాలా, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో వరుసబెట్టి కొండపై ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక అపచారం, ఏదో ఒక అపశృతి. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు, స్వామీజీ గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా చాలా ఆవేదనకు గురవుతున్న అంశం. కానీ దీని మీద టీటీడీ స్పందించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. కేవలం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా ఏమని చెప్పారు? 100కు పైగా గోవులు చనిపోయాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. అంటే సోషల్ మీడియాకి మీదకి నెట్టేస్తున్నారు. ఎందుకు సోషల్ మీడియా మీదకి నెట్టేశారు అంటే సాధారణంగా ఒక అభిప్రాయం ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల పోస్టులు పెడుతుంటారు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇలా 100 ఆవులు టీటీడీ గోశాలలో చనిపోయాయంటూ సోషల్ మీడియాలో ఎవరో పోస్టు పెట్టారంట. దాన్ని టీటీడీ ఖండించింది. అందులో వాస్తవం లేదంట అని హిందూ సమాజం మొత్తం ప్రజలంతా అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే కేవలం సోషల్ మీడియా మీదకు నెట్టేశారు. అంటే మాజీ చైర్మన్ పెట్టిన ప్రెస్ మీట్ గానీ చూపించిన ఫోటోలు గానీ వీళ్ళ కళ్ళకి కనపడలేదు అప్పుడు. అదే ఇప్పుడు కానీ నిజాయితీగా అయితే టీటీడీ వాళ్ళు తమ ఖండ ప్రకటనలో
భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు అవాస్తవం అని చెప్పాలి. అవును, కరెక్ట్. కానీ భూమన చాలా కరుణాకర్ మంచి రెడ్డి గారి పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా పూర్తిగా సోషల్ మీడియా మీదకు నెట్టేశారు. అంటే చాలా చిన్న అంశంలా ఏది జరగలేదు అన్నట్టుగా ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తే ఆ ఖండన ప్రకటనలో చూసే వాళ్ళంతా టీటీడీ మాజీ చైర్మన్ చేశారంటే దీంట్లో నిజం ఉంటుంది అని అనుకుంటారు. ఇది పెద్ద మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీస్తుంది, పెద్ద ప్లాస్టిక్ న్యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును పక్కన పెట్టేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తే ప్రజలు, భక్తులు అందరూ కూడా టీటీడీ మాజీ చైర్మన్ ఆరోపణ చేసిన తర్వాత ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఫోటోలు చూపించిన తర్వాత నిజాలు నిగ్గు తేల్చండి, అది నిజమో అబద్ధమో తేల్చి చెప్పండి దర్యాప్తు చేసి అన్న డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. అలా చేస్తే తప్పనిసరిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ, ఈ ఫోటోలన్నీ అక్కడివి అనేది చూపిస్తారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు, టీటీడీ వాళ్ళకు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారికి అక్కడ జరుగుతున్న దారుణాల పైన అక్కడ పనిచేసే సిబ్బంది ఇవన్నీ ఇచ్చుంటారు. మీరు చాలా అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. లోకేష్ గారి ట్వీట్ లో కూడా కనపడట్లేదు. మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ మొత్తం చదవడం వెతికాను, ఎక్కడైనా కనిపిస్తుందేమో టీటీడీ మాజీ చైర్మన్ పేరు ఏమైనా కనిపిస్తుందేమో కరుణాకర్ రెడ్డి పేరు అని. అంతే, సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు పెట్టారు ఈ పోస్టు, దాంట్లో నిజం లేదు అన్నంత సింపుల్ గా దీన్ని తేల్చేయడానికే వీళ్ళు ఒక ప్రయత్నం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరుని అక్కడ ప్రస్తావించి ఉంటే ఇది పెద్ద ఎత్తున చర్చకు దారిస్తుంది. మీరు గమనించండి, దీన్ని అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు. పైగా 2 లైన్ల ప్రకటన, టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ 100కు పైగా గోవులు మరణించిన అంటే 100కు పైగా కాకపోతే 100కు లోపు మరణించాయా, ఎన్ని మరణించాయి, అసలు వీళ్ళు నిజంగానే ఏమి జరగకపోతే ఒక్క గోవు కూడా మరణించలేదు అని సవాల్ చేయాలి కదా టీటీడీ. సింపుల్ గా పైగా టీటీడీ విఫలమైతే ఇక రాజకీయ కోణంలో మన భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, సవాళ్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? ఈవో స్పందించాలి కదా. 100 ఆవులు టీటీడీ గోశాలలో చనిపోయాయని ఇంత పెద్ద ఫోటోలతో సహా ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తూ ఉంటే అది కాదు ఇదేని ఈవో రావాలి కదా, అవును, కనీసం చైర్మన్ రావాలి కదా. వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే ఇవి పక్కాగా, పైగా కొన్ని బక్క చిక్కిపోయిన ఆవులు కూడా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు కూడా వేశారు. ఆ ఫోటోలను బట్టి కూడా ఆవులు ఎక్కడుంటాయి ఏంటి అనేది ఎవరైనా చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారు. అవును, పైగా ఇంత పెద్ద ఇష్యూ, చాలా సెంటిమెంట్, చాలా భావోద్వేగాలతో కూడిన ఈ అంశంలో ఎవరు కూడా అవాస్తవాల్ని ప్రచారం చేయరు. అలా చేయాలనుకుంటే వీళ్ళు చెప్పినట్టు సోషల్ మీడియాలో చేస్తారేమో కానీ ఒక టీటీడీ మాజీ చైర్మన్ ఒక తిరుపతికి అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి అవాస్తవం అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు అందులో లొకేషన్ కూడా ఉంది, ఆవులు ఎక్కడున్నాయి అనే దానికి సంబంధించి కొన్ని లొకేషన్ కూడా ఉన్నాయి, బయటవి కాదు, లోపల గోశాలలో ఉన్నాయి అని చెప్పడానికి లొకేషన్ కూడా కనిపిస్తుంది. ఇవి కావు, ఈ గోశాలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి కావు అని చెప్పైనా సరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చూపించాలి కదా. ఈశ్వర్ గారు ఇది అవాస్తవమై ఉంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది అవాస్తవమై ఉంటే ఈ పార్టీకి మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా అంతా విరుచుపడి ఉండేది యువతల వైపుకి. ఇంత పెద్ద నువ్వు ఆరోపణ చేస్తారా అని. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉండి దీన్ని చిన్న విషయంలో చేస్తున్నారంటే వాళ్ళకు వాస్తవాలు కూడా తెలుసు. పైగా ఈ గోశాలకు ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ అంట. అవును, ఫారెస్ట్ ఆఫీసర్ కు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ తెలియవు. అవును, డిఎఫ్ఓ అని పెట్టేశారు అక్కడ. దాంతో పాటు వీళ్ళు నిజంగానే డేటా చెప్పాలి అనుకుంటే 550 ఆవులు మా హయాంలో ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు రికార్డు చూపించాలి, అవును 550 ఆవులు కూడా ఉన్నాయని చూపెట్టాలి. వైసీపీ హయాంలో కొండ మీదకి ఈ గోశాల నుంచి అంటే స్వామివారి కైంకర్యాల కోసం స్వచ్ఛమైన నెయ్యిని, సాంప్రదాయబద్ధంగా సేకరించిన నెయ్యిని కైంకర్యాల్లో వాడడం కోసం పెట్టారు. 1500 లీటర్ల పాలు రోజు కొండ మీదకి ఈ గోశాల నుంచి వెళ్ళేవి. ఇప్పుడు 500 లీటర్లకు మించి వెళ్ళడం లేదంట. మరి ఎందుకు వెళ్ళడం లేదు? ఆవులన్నీ ఆ స్థాయిలో ఉంటే ఎందుకు వెళ్ళడం లేదు? ఇంకా వీళ్ళని మెయింటెనెన్స్ దారుణంగా ఉంది అక్కడ అని చెప్పడానికి, అసలు పర్యవేక్షణ లేదని చెప్పడానికి, ఒక గర్భంతో ఉన్న ఆవు బయటికి వెళ్ళిపోయి పక్కన రైల్వే ట్రాక్ మీద వెళ్తే రైలు గుద్దితే చనిపోయింది. అంటే ఒక ఆవు ఎక్కడికి వెళ్తోంది, ఆవుల్ని బయటికి వెళ్లకుండా నిరోధించే వ్యవస్థ కూడా, ఆ పర్యవేక్షణ కూడా వీళ్ళ దగ్గర లేదా? ఆవు చనిపోతే ఇది ఎక్కడైనా అంటే చెవుకు ట్యాగ్ ఉంటుంది, చెవులు కట్ చేసేస్తున్నాయి సార్, వాటికి చెవులు కట్ చేసేస్తారు అంటే ఇంకా ఎవరికి అనుమానం రాకూడదని. అంటే ఇంత ఎందుకు చేస్తూ ఉన్నారు? పైగా 100కు పైగా ఆవులు చనిపోతే ఒక్కదానికి కూడా పోస్ట్ మార్టం చేయలేదని చెప్తున్నారు. సరే, ఏదన్నా తెలియక ఏదైనా జరిగితే వెంటనే కాజ్ ఏంటి అన్నది గుర్తించడానికి పోస్ట్ మార్టం చేయాలి, అప్రమత్తం కావాలి. కానీ 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోతూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదంటే, మొత్తం ఒకటి ఉన్న ఆరోపణ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈశ్వర్ గారు
టీటీడీకి సంబంధించి ఏ స్థాయిలో అధికారి అయినా సరే, ఎక్కడ పోస్టింగ్ వచ్చినా సరే, అది కొండ కింద కావచ్చు, కొండ మీద కావచ్చు, వీళ్ళ దృష్టి అంతా కేవలం మన వాటాలో దర్శనాలు ఎన్ని వస్తాయి, మన వాళ్ళకి దర్శనాలు ఎలా చేయించాలి, మనం ఇంకెవరికి దర్శనాలు చేయించాలి, ఇదే పని మీద ఉండడం వల్లే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో పర్యవేక్షణ లోపించింది అన్నదైతే చాలా స్పష్టంగా వస్తున్న ఆరోపణ. దానికి తోడు అసలు ఆవుల గురించి వదిలేండి, అసలు మనుషుల మీదే పర్యవేక్షణ లేదు. అక్కడ ఎవరు వస్తున్నారు, కొండ మీదకి ఏందనే దాని మీదే పర్యవేక్షణ లేదు. ఇక ఆవుల మీద వీళ్ళు పర్యవేక్షణ పెడతారని కూడా మనం అనుకోలేదు. కొండ మీదకి ఎవరు వస్తున్నారో పర్యవేక్షణ లేకపోవడం అంటే ఏంటి? ఎందుకు 3 అంశాలే ఉన్నాయి ఈశ్వర్ గారు. ఈ మధ్య మార్చి 20 తేదీన భక్తులు తలలు పగలు కొట్టుకున్నారు, ఏది తిరుమలలో. ఓకే, అంటే పోలీసులు అక్కడ అందుబాటులో లేరు. 20వ తేదీన ఒక వ్యక్తి 20వ తేదీన నేను లోకల్ ఇక్కడ మద్యం అమ్ముతా అంటూ హల్చల్ చేస్తూ ఆడవాళ్ళ మీదకి వెళ్తే మార్చి 15వ తేదీన అరగంట తర్వాత వచ్చి అతన్ని తీసుకెళ్లారు. 29వ తేదీన పత్రికల్లో కూడా వచ్చింది, కొండ మీద, తిరుమల కొండ మీద బెల్ట్ షాప్ అని. తిరుమలలో ఒక వ్యక్తి మద్యం బెల్ట్ షాప్ పెట్టి మద్యం విక్రయిస్తుంటే రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తిరుమలలో ఒకప్పుడు పాడ్పరాగ్ లాంటిది ఏదన్నా ఒక వెహికల్ లో వెళ్ళినా కూడా పైకి దాన్ని పెద్ద స్టేట్ వార్తలాగా మొదటి పేజీలో మరుసటి రోజు రాసేవాళ్ళు. అవును, ఈ రోజు అక్కడ తాగి కొట్టుకుంటూ తలలు పగలు కొట్టుకుంటూ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారంటే వీళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ తిరుమలలో ఎలాంటి పర్యవేక్షణ లేదు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, ఏ అధికారి పట్టుకోలేరు అన్న ఒక ధైర్యం ఇచ్చినట్టే కదా. పైగా మీరు గమనిస్తే సుబ్బారెడ్డి గారి హయాంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ గాజు సీసాన్ని, గాజు గ్లాస్ తో బాటిల్ తెచ్చారు. దాన్ని ఇటీవల బ్యాన్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఈ సీసాలతో భక్తులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే తిరుమలలో భక్తి భావం నింపడంలో టీటీడీ విఫలమైంది, భక్తులు కొట్టుకునే పరిస్థితి ఉంది అని ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్నారు అక్కడ బాటిల్స్, కొన్ని మద్యం బాటిల్స్, వాటితో దాడి జరగదు, వాటితో సేద తీరుతారు. ఏం కాదు రాష్ట్రంలో వాటిలో వాటర్ బాటిల్తోనే ఇబ్బంది, వాటర్ బాటిల్స్ తో మాత్రం ప్రమాదం జరుగుతుంది, వాటర్ బాటిల్స్ తో తాగి తలలు పగలు కొట్టుకుంటారు. సరే, ఇలా దర్శనాల కన్నా బాగుందా అంటే ఈశ్వర్ గారు జస్ట్ 4 రోజులు ఒక ఈ మంత్ లోనే అనుకుంటా, ఈ నెలలోనే రాశారు, నిరీక్షణ సమయం పెరిగిపోతోంది గోవిందా అంటూ. అవును, అంటే గతంలో సామాన్యుల సంగతి వదిలేండి, ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంగతి ఇంకా దైవాధీనమే. కానీ 300 టికెట్ తీసుకున్న వాళ్ళకి గతంలో 2 గంటల నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోయేది. ఇప్పుడు మొత్తం విఐపి టికెట్లన్నీ పెంచేసి 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళని కూడా 6 గంటల సేపు నిలబెడుతున్నారు. ఎక్కడుంది? 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా దర్శనం చేయించడానికి ఇంత ఆలస్యం అవుతుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఎక్కడా పర్యవేక్షణ లేదు, ఎవరి పని వాళ్ళు లేకుండా చేస్తున్నారని. ఎందుకంటే ఏకాంత సేవకి తర్వాత సుప్రభాత సేవకి మధ్యలో గ్యాప్ లేకుండా రాత్రి 2 గంటలకి ఏకాంత సేవ, 2:30కి మళ్ళీ సుప్రభాత సేవ, ఈ విధంగా చేస్తున్నారని ఆ పేపర్లలోనే రాశారు. మధ్యాహ్నం వరకు విఐపి దర్శనాలు మొత్తం. అంటే ఇప్పుడు సామాన్యులు ఎవరైనా కూడా ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా తిరుమల వెళ్ళడానికి భయపడడం లేదు, ప్రయాణానికి భయపడడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటుందో, ఎలా ఉంటుందన్న భయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది ఒక విధంగా స్వామికి భక్తుల్ని దూరం చేయడమే. ఈ రోజు టీటీడీలో జరిగిన ఈ 100కు పైగా గోవుల పరిస్థితి అయితే అది వాస్తవం, వాళ్ళ వ్యవహార శైలిని బట్టి అర్థమవుతుంది. దీనిపైన విచారణ జరగాలి, ప్రతి హిందువు ప్రతి స్వామీజీ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈశ్వర్ గారు రైట్. శేఖర్ రెడ్డి గారు, టీటీడీని ఈ పదవులు లేని వాళ్ళ కోసం, అంటే కొంత నిరుద్యోగులు ఉంటారు కదా, ఆ నిరుద్యోగుల కోసం అన్నట్లుగా ఏదో తయారు చేశారు, పార్టీ నిరుద్యోగుల కోసం అన్నట్టుగా తయారైందని, అందుకే ఇలాంటి అపచారాలు అపశృతులు జరుగుతున్నాయని. ఈరోజు 100కు పైగా గోవులు మరణించాయంటే చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు రామ్నాథ్ గారు. టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అంట. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే స్వామి గారికి, రామ్నాథ్ అన్నకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఏదైతే ఫక్తు నాస్తికులు సనాతన ధర్మం వేషంలో సన్యాసం ధరించి పరిపాలన చేపడితే ఇలాంటి అరిష్టాలు జరుగుతాయి సార్. నాస్తికులు నాస్తికుల్లాగే ఉండి పరిపాలన చేయాలి, ఆస్తికుల్లాగా ఉన్న పరిపాలన చేయాలి. కానీ నాస్తికులు రాజకీయాల కోసం సనాతన ధర్మ అవతారం ఎత్తి అలాగే సార్ ఆడ మెట్లు అడుగుతున్నారు కదా, అట్లా సినిమా డ్రామాలాగా దేవుడి దగ్గర కూడా దొంగ దీక్షలు, దొంగ డ్రామాలు చేస్తే అలాగే ఉంటుంది సార్. సో మెట్లు ఎలా గడగాలో కూడా తెలియదు సనాతన ధర్మ పరిరక్షకుడు. మెట్లు పై నుంచి గడుగుతారా కింద నుంచి గడుగుతారో తెలియదు.
వాళ్ళు కూడా సనాతన ధర్మ పరీక్షలు అవుతారు మిత్రుడు సార్. సార్ చాలా బాధాకరం సార్, ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ వీడియోలు పెడతా ఉంటే ఒక హిందువుగా ఈరోజు నా మనసు ద్రవించిపోయింది సార్. పడు విచారకరం కూడా దీన్ని. ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తుంటే ఎక్కడో బయట ఉన్నటువంటి మనకే ఇలా ఉంది, అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కనీసం హృదయం లేదా? టీటీడీకి మానవత్వం లేదా? ఈ ప్రభుత్వానికి అసలు జనాలంటే ఎలాగో పట్టించుకోరు. సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి హిందువులందరికీ కూడా పూజనీయమైనటువంటి, ఆఖరికి గోవిందుడే పూజించినటువంటి గోమాతలా చనిపోతా ఉంటే, గోమాతల బక్క చిక్కి చనిపోతా ఉంటే పర్యవేక్షించాల్సింది పోయి గాలికి వదిలేస్తారా? తీరా అది తిరిగి అడిగితే ఇది భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే రామ్నాథ్ గారు చెప్పింది 100% రైట్. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట తప్పు, ఆయన చూపించిన ఫోటోలు తప్పు అని ఎక్కడా మాట్లాడలే వాళ్ళు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని సార్. నారా లోకేష్ గారు కూడా మాట్లాడిన మాట అది, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం తప్పు. మరి ఏది నిజం? మరి బయట పెట్టండి. ఎస్ 100 గోవులు 100కు పైగా చనిపోలేదా? ఇన్ని చనిపోయాయి, లేకపోతే ఏం చనిపోలేదు, రికార్డ్స్ చూపించండి. మరి ఎందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు రోజుకు 1500 లీటర్ల నెయ్యి పోతా ఉంటే, రోజుకు 1500 లీటర్లకు పైగా పాలు కొండ మీదకి పోతుంటే, స్వామివారి నిత్య కైంకర్యాల కోసం సుప్రభాత సేవ దగ్గర నుంచి పవలింపు సేవ వరకు అన్నిటికీ అవసరమైనటువంటి 1500 లీటర్లు నెయ్యి పాలు పోతా ఉన్నాయి కదా. మరి ఈ రోజు 500 లీటర్లు కూడా పాలు ఎందుకు పోవటం లేదు? మీ పర్యవేక్షణ లోపం కాదా? గోశాలను మీరు గాలికి వదిలేయడం వల్ల కాదా? టీటీడీలో పెద్దలందరూ కూడా, టీటీడీలో పెద్దల దగ్గర నుంచి టీటీడీలో అధికారుల వరకు అందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి దర్శనాలను 6000కు పైగా పెంచుకొని ఎలా పెద్దల దగ్గర ప్రాపకం పెంచుకోవాలి, తిరుమల తిరుపతిని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతిని ఆర్థిక వనరుగా ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతిని పెద్దలతో పరిచయాల కోసం ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతి దర్శనాన్ని తమ జేబు నింపుకోవడానికి ఎలా వాడుకోవాలి అని పెట్టిన శ్రద్ధ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలని, పాపాలని, అరిష్టాలని అడ్డుకోవడానికి పెట్టరా? ఏం తిరుమలలో బెల్ట్ షాపులు తెరుస్తారా? ఏదైతే తిరుమలలో తాగి ఏదైతే వాళ్ళు చేస్తున్న హల్చల్ని చూస్తా ఉంటారా? తిరుమలలో పాప వినాశనం డ్యాములో మీరు ఏదైతే విహారయాత్రలు చేపిస్తారా? అదేవిధంగా తిరుమల పైకి బిర్యానీ ప్యాకెట్ ఎట్లా పోతున్నాయి? 3 అంచెల భద్రతా వ్యవస్థ ఎందుకు పడకేసింది? కింద అలిపిరి దగ్గర నుంచి సార్ ఏదైతే మీరు తిరుపతి ఎట్లా వెళ్తాయి సార్? నేను కూడా తిరుమల అంత చెకింగ్ వ్యవస్థ ఉంది, అటువంటి వ్యవస్థ ఉంది అక్కడ, చెకింగ్ వ్యవస్థ అలాంటిది ఉంది. ఈ మద్యం బాటిల్ ఎలా పోతున్నాయి, బిర్యానీ బాటిల్స్ ఎలా పోతున్నాయి సార్? అంతే సార్, బిర్యానీ నేను ప్రతి సంవత్సరం 3 సార్లు మినిమం తిరుమల వెళ్తాను సార్. అందులో కనీసం 2 సార్లు నడుచుకుని వెళ్తాను, ఒకసారి వెహికల్ అయినా వెళ్తాను సార్. అలాంటి వ్యవస్థలో నడుచుకుంటూ వెళ్ళినా, వెహికల్ లో వెళ్ళినా, అలిపిరి గేట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది సార్. ఆఖరికి కారులో బానెట్లు కూడా పైకెత్తి కారు సీట్ల కింద కూడా వెతుకుతారు సార్. ఎలా వెళ్తున్నాయి సార్ ఆ బిర్యానీ ప్యాకెట్లు? మరి ఎలా జరుగుతున్నాయి సార్ ఆ బోట్లు? మరి టీటీడీకి తెలియదంట సార్ బోట్లు ఎలా వచ్చాయో పైకి. బోట్లు ఎలా వచ్చాయో టీటీడీకి తెలియకుండా వచ్చాయంటే అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ లేకుండా తిరుపతి నుంచి పైకి ఎలా వచ్చింది? అదే సార్ నేనేమన్నా అంటే సార్, పైనుంచి కొండని భ్రష్టు పట్టించడం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒక పథకం ప్రకారం ఆర్థిక వనరుకు వాడుకున్నారు కాబట్టి ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి, ఇన్ని అపశృతులు జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి విశిష్టతని, పవిత్రతని కాపాడాలని ఏ కోశాలను లేదు సార్. కొండకు వచ్చే భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలని ఎక్కడా లేదు సార్. వాళ్ళకి వస్తువులు కల్పించాలని ఎక్కడా లేదు సార్. లేని లడ్డూ కల్తీ నెయ్యిని ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామికి ఆపాదించి భక్తుల మనసుల్లో, కోట్లాది భక్తుల మనసుల్లో విషం నింపి దాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైతే చూశారో ఆ రోజే దేవదేవుని ఆగ్రహానికి గురైపోయింది సార్ ఈ ప్రభుత్వం. సార్ ఒక విషయం సార్, మీ పార్టీ నుంచి ఇది బయట పెట్టారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక కమిటీ వేసుకొని పార్టీలో ఇప్పుడు స్వామీజీ లాంటి వాళ్ళని తీసుకొని క్షేత్రస్థాయి పరిశీలన, గోశాల పరిశీలన జరపాలి, స్వామీజీల ఆధ్వర్యంలో వెళ్ళండి. వెళ్తారా? స్వామీజీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. సార్ ఖచ్చితంగా మేము ఏదైతే అంటున్నాము సార్, దేశంలో సనాతని లాంటి వ్యక్తులు కాకుండా, ఏదైతే రాజకీయాల కోసం మతాన్ని, దేవుణ్ణి అడ్డు పెట్టుకునే వ్యక్తులు కాకుండా, ఏదైతే ధర్మాన్ని, దేశాన్ని కాపాడడం కోసం, మన హైందవ మతాన్ని కాపాడడం కోసం ఉన్నటువంటి స్వామీజీ లాంటి వ్యక్తులు కోకలుగా ఉన్నారు సార్. వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రండి మీరంతా తిరుపతికి. భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్దాం.
సార్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సార్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ రాజకీయాలకు అవసరం కానీ వెంకటేశ్వర స్వామి రక్షణ అక్కర్లేదా? రెండు కల్తీ లేకుండానే హిందువుల మధ్య చిచ్చు రేపాలి, ఏదైతే మిగిలిన మతాల మధ్య చిచ్చు రేపాలి, హిందువుల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి సనాతన ధర్మం వేసినటువంటి పవన్ కళ్యాణ్ మద్యం అమ్ముతున్నా, మాంసం దొరుకుతున్నా, మద్యం మాంసం గంజాయి మత్తులు మద్యం మత్తులు కొట్టుకున్నా ఈ రోజు హైందవ మన ధర్మానికే ప్రతీకైనటువంటి గోమాత చనిపోతా ఉన్నాడు. హిక్కులు మనకుండా కూర్చున్నారు సార్. అదే విధంగా హైదరాబాద్ నుంచి ట్రైన్ లో సార్ కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు చెక్క బదలు చేసుకుంటూ నా ధర్మం పాడైపోయింది, నా ధర్మానికి ఏమైంది అని చెప్పేసి బోరున గుండెలు బాదుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ రోజు గోమాత చనిపోతే ఏమైపోయారు సార్? తిరుపతి వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ ఉన్నతి కోసం ఎన్నాళ్ళు వాడుకొని పెద్దవాడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు అవును ఏమైపోయారు సార్? ఉన్నారు, ఖండించారు కదా. ఎస్, ఇంకొక మాట సార్ నేను అడుగుతున్నాను, నిత్యం తిరుమల కొండ మీద ఏమీ జరగకపోయినా సరే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం కిమ్మిన రాధా మనోహర్ దాస్ గారు ఏమైపోయారు సార్? ఎక్కడున్నారు? ఏమైపోయారు సార్? ఈ రోజు గోమాత చనిపోతే నిత్యం గోవిందుడి నామస్మరణ చేస్తాను, నిత్యం గోపాలుడి నామస్మరణ చేస్తాను, శ్రీకృష్ణుని మించిన దైవం నాకు లేదు అని చెప్తారే. అలాంటి గోవిందుడు, గోపాలుడు, శ్రీకృష్ణుడు పూజించినటువంటి గోమాత చనిపోతా ఉంటే, టిటిడి నిర్లక్ష్యం వల్ల చనిపోతా ఉంటే, పర్యవేక్షణ లేక చనిపోతా ఉంటే, సరైన పోషణ లేక చనిపోతా ఉంటే ఏమైపోయారు సార్ ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు? వీళ్ళు కేవలం మా హిందువుల ఓట్లు కొల్లగొట్టుకోవడం కోసం, మా హిందువుల మనోభావాలతో రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఉంటారు తప్పిస్తే హైందవ ధర్మం ఈ రోజు మంట కలిసిపోతా ఉంటే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ రోజు మంట కలిపోతా ఉంటే, కలియుగ దైవం టీటీడీకి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం భ్రష్టు పట్టిపోతా ఉంటే, మీరు టీటీడీ ప్రక్షాళన కాదు కానీ నేను కోరుకునేది ఏంటంటే టీటీడీ ప్రక్షాళన లేకపోతే టీటీడీలో వీళ్ళ మనస్తత్వం మార్చాలనో, ఈ నాస్తికులకి అధికారం అప్పగిస్తే ఇలానే ఉంటుందో కాదు కానీ గోవుల సంరక్షణ కోసం మీ పార్టీ నుంచి అయితే మాత్రం డెఫినెట్ గా ఒక చర్యలు అయితే తీసుకోవాలి. క్షేత్ర పరిశీలనకి వెళ్ళాలి. గోవుల సంరక్షణ తప్పకుండా జరగాలి సార్. సార్ నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను సార్. ఏదైతే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసానంద స్వామి గారిని నేను అప్పీల్ చేస్తున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భక్తి హిందువులమైనటువంటి మేము ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో క్షేత్రస్థాయిలో గోమాతకు జరిగిన అన్యాయం గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జరిగిందో నిజం ప్రజలకు తెలిపడానికి సిద్ధంగా నిజం చెప్పడానికే వాస్తవ పరిస్థితి. నేను అందుకే అంటున్నా, స్వామీజీ గారిని నేను అడుగుతున్నది ఏంటంటే వాస్తవ పరిశీలనకు క్షేత్రస్థాయి పరిశీలన. ఏదైతే హైందవ ధర్మ పరిరక్షకులుగా సార్, నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులుగా మీలాంటి వాళ్ళు 100 మంది కాదు సార్, వేలాది మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. మీరందరూ కూడా గోమాతకు జరిగిన అన్యాయాన్ని ఏదైతే గోమాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించడానికి రమ్మని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. స్వామీజీ గారితో మాట్లాడే ముందు స్వామీజీ గారు చెప్పండి సార్. స్వామీజీ చెప్పండి. ఖచ్చితంగా ఈశ్వర్ గారు, మేము తప్పనిసరిగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సనాతన హిందూ ధర్మం మాకు ముఖ్యం. హిందూ ధర్మం కోసం దేనికైనా మేము సిద్ధం. హిందూ ధర్మ పరిరక్షణ మా ధ్యేయం. హిందూ ధర్మాన్ని, అందులో గోమాతలకు జరిగినటువంటి అన్యాయం మేము అసలు వినగానే మాకు మా హృదయాలన్నీ కూడా చాలా బాధాతత్వ హృదయాలతో నిండిపోయాయి. ఖచ్చితంగా మేము తిరుపతి వచ్చి తిరుమలలో మనందరం కూడా వెళ్ళి ఈ వాస్తవాలను హిందూ సమాజానికి బయట పెట్టే పరిస్థితి చేయాలి. టీటీడీ నిర్లక్ష్యాన్ని వహించేటటువంటి స్థితిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు హుండీలో కానుకలు వేస్తేనే వారికి జీతభత్యాలు తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా టీటీడీకి ఇవ్వడం లేదు. భక్తులే పోషిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా ఈశ్వర్ గారు? కరెక్ట్ సార్, కరెక్ట్ స్వామీజీ. ఎందుకంటే నేను సబ్జెక్టివ్ కరెక్షన్ 5,000 కోట్లతో వార్షిక బడ్జెట్ ఏదో పెట్టారు నాకు తెలిసి. 8,000 కోట్లు అది ఎంతో ఉంటుంది బడ్జెట్, ఆ స్థాయిలో ఉంటుంది టీటీడీ దగ్గర. 5,000 కోట్ల రూపాయలు సార్, కరెక్టేనా? 5,000 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ పెట్టినటువంటి టీటీడీ గోవుల సంరక్షణకు ఎంత ఖర్చు అవుతుంది స్వామీజీ? వాటికి సరైన పోషణ, సరైన వైద్యం, సరైన సంరక్షణ, ఇంతే సార్. ఈశ్వర్ గారు అటువంటి గోవుల్నే సంరక్షించలేకపోయినటువంటి అలాంటి చేతగాని వ్యక్తులు అక్కడ ఉండడానికి ఎట్టి పరిస్థితిలో పనికిరారు. గోమాతకి విలువ ఇవ్వలేని గోమాతని అంత బాధాకరంగా, కనీసం మంచినీళ్ళు ఎంత బక్క చిక్కిపోయి చూస్తూ ఉంటే ఎంత బాధ అండి. తిరుమలలో ఇలాంటి ఘోరాలు జరిగితే, తిరుమలలో ఇంత సన్నివేశ దృశ్యాలు చూస్తుంటే
అసలు కళ్ళవేమో నీరు వస్తాయి కదండి ఈశ్వర్ అవును గారు. స్వామీజీ. టీటీడీలో అన్ని వేల మంది ఉద్యోగులు ఉండి భగవంతుని ఇంత ఆగ్రహానికి బడ్జెట్ గురి ఉండి కావాల్సి వస్తుంది. 5,500 భగవంతుని సార్, ఆగ్రహానికి గురి బాధాకరం. కావాల్సిన సార్, తప్పు చేసిన వాడు. సార్ ఈశ్వర్ గారు, ఎస్, ఒక్క నిమిషం నేను అందరితో మాట్లాడతాను. మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ విష్ణు గారు, మహాపాతకం, పంచమహాపాతకం అనేటటువంటిది వింటూ ఉంటాం. అందులో గోహత్య, గోవధ లాంటిది ఆ పంచమహాపాతకాల్లో ఉందో లేదో కానీ అంతకంటే మహాపాతకం ఈరోజు అక్కడ గోశాలలో జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడు పైన ఇందాక మాట్లాడినటువంటి స్వామివారు ఇతర అందరితో ఏకీపిస్తున్నారు. నేను ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. ఎందుకంటే మొన్న లడ్డూ కల్తీ అనేది ఒకటి అనవసరంగా తెర మీద తీసుకొచ్చారు. తర్వాత మొన్న వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలు, దీంట్లో ఆ సంఘటనల్లో ఈ గోశాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిని వారికి అక్కడ సంబంధం లేకపోయినా కూడా వారిని అక్కడ నుంచి సస్పెండ్ చేసి పక్కకి ట్రాన్స్ఫర్ చేశారు. డైరెక్టర్ అవును సార్ చేశారు. దాని మీద పర్యవేక్షణ కొరవడింది. అసలు 100 ఆవులు ఈ మధ్య కాలంలోనే చనిపోయినంటే ఎంతటి నిర్లక్ష్యమో, ఎంతటి అశ్రద్ధో, ఎంతటి ఇదే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గోవు యొక్క ప్రాశస్యము మామూలుగా కాదు సార్, సకల దేవతా స్వరూపం గోమాత. ప్రతి ఒక్కరూ కూడా ఆ గోవుని పరిరక్షించాలని, గో సంపదని పరిరక్షించాలని చెప్పని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికో గోమాత అని చెప్పని గుడికి గోమాతను ఆ గుళ్ళకు కొన్ని లోకల్లో ఉన్నటువంటి గుళ్ళన్నిటికీ కూడా గోవుల్ని ఇచ్చి దాన్ని పోషిస్తూ గో సంపదని పెంచాలని చెప్పని, గోమాతను పూజించాలని చెప్పని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది టీటీడీ ఆ రోజుల్లో. అలాంటిది ఈ రోజు ఇలాగా 100 ఆవులు చనిపోవటము, రైలు కింద పడిపోవటము, ఆహారం లేక బక్క చిక్కి ఉండటము, ఇదంతా చూస్తుంటే అసలు హిందూ ధర్మం ఆంధ్రప్రదేశ్ లో బతకడానికి ఏమాత్రమైన అవకాశం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే పైకి ఇతరుల మీద వాడుకోవడానికో, ఇతరుల మీద బుర్ర జల్లడానికో, ఇతర నాయకుల మీద బుర్ర జల్లడానికో కులాలని మతాలని రెచ్చగొడుతూ ఈ రకమైనటువంటి చేష్టలకి దిగజారిపోయే విధంగా టీటీడీ పనిచేస్తుందంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ గాని, న్యాయ విచారణ గాని చేయాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాను. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ స్వామివారు భక్తులు అందరూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారికి అడ్డంగా జేఈఓను అక్కడ సూపరింటెండెంట్ నుంచి సగానికి పైగా మూసేసి అక్కడికక్కడ బలవంతంగా తిప్పేస్తున్నారు ఇమ్మీడియట్ గా. అది చాలా స్వామివారికి కనపడకుండా కూడా చేస్తున్నారు అనమాట. నేను ప్రాక్టికల్ గా 2 పర్యాయాలు పరిశీలించిన తర్వాత చెప్తున్నటువంటి మాట. ఇదేం దుర్మార్గం సార్, వాళ్ళు అడ్డుగా నిలబడడం ఏంది? అదే నాకు అర్థం కాలేదు అసలు. వాళ్ళు స్వామివారి సగం కన్నా దాటేంత వరకు కూడా ఇద్దరు నుంచుని అక్కడ ఎక్కువ ప్లేస్ లేకుండా స్వామివారిని ఎదురుకుండా నుంచే చూసేటటువంటి భాగ్యం కలిగించకుండా ఇమ్మీడియట్ గా తిప్పేస్తున్నారు అనమాట. పదండి అని చెప్పని. అంటే ఇష్టానుసారం అక్కడ సాంప్రదాయాలను గానీ, అక్కడ ఉన్నటువంటి ఆచారాలను గానీ, అక్కడ ఉన్నటువంటి దీన్ని గానీ ఏమాత్రం కూడా గౌరవించకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు టీటీడీలో నెలకొంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ గోవుని పట్టించుకోవడము, గోవులు చనిపోవటము, దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ చేయాలి అని చెప్పని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్ మల్లాది విష్ణు గారు. ఇవాళ చర్చలో మీరు ఫోన్ లైన్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, మీ పాయింట్ ఏంటి శేఖర్ రెడ్డి గారు? పాయింట్ చెప్పండి, ఏం చెప్తున్నారు సార్? ఒక విషయం సార్, విశ్వక్షేణుడు అంటే ఏంటో స్వామివారికి బాగా తెలుసుంటది, మీకు బాగా తెలుసు సార్. అవును. ఏదైతే విష్ణుమూర్తికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి విశ్వక్షేణుడని అభినవ విశ్వక్షేణుడిగా ఆవిష్కరించుకొని మరి టీటీడీ చైర్మన్ గారు ఫ్లెక్సీలు ఎంచుకున్నారు సార్. అభినవ విశ్వక్షేణుడు అని చెప్పేసి విశ్వక్సేనుల వారు ఇంతకు ముందు ఒకసారి సర్వ సైన్యాధ్యక్షులు ఆయన చేసే మీకు తెలిసే ఉంటుంది శేఖర్ రెడ్డి గారు. మన బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ముందుగా విశ్వక్సేనుల వారిని మొత్తం 4 వాడ వీధుల్లో తిప్పుతారు. అన్ని సకలం సౌకర్యం అన్ని బాగుందంటేనే, భక్తులకు ఏ ఆటంకం లేదంటేనే ఆ తరువాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని ఆయన ఇవ్వాలి, సర్టిఫికేట్ ఆయనే ఇవ్వాలి. అంటే అందరిని భద్రంగా చూసుకునే వ్యక్తి ఆయన సార్. అలాంటి విశ్వక్షేణుడు సారథ్యంలో విష్ణుమూర్తి సేఫ్గానే ఉన్నారు సార్. అన్ని కార్యక్రమాలు బాగానే జరిగాయి సార్. కానీ అభినవ్ విశ్వక్షేణుడు అని చెప్పి పిలిపించుకున్న వ్యక్తి టీటీడీ చైర్మన్ అవ్వగానే ఏమవుతుంది తిరుమల క్షేత్రంలో? అలా చేసుకోవచ్చా?
అభినవ విశ్వక్షేణుడు తప్పు ఎవరు కదా? సార్ అభినవ భగవంతుడితో విశ్వక్షేణుడు? మనం ఒక పోల్చుకోవడం ఏంటి? టీటీ సార్ విశ్వక్షేణుడు అంటే విష్ణుమూర్తికి సర్వ సైన్యాధ్యక్షుడు, అవును, రాగద్వేషాలు లేని వ్యక్తి, దైవ స్వరూపం. ఆయన పేరుని పెట్టుకుంటారా? మీడియా ఛానల్ ముసుగులో తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు ప్రచారం చేసుకుంటూ, మీడియా ఛానల్ ముసుగులో న్యూస్ ఆయిల్ వ్యాపారం చేసుకుని, మీడియా ఛానల్ ముసుగులో అర్ధరాత్రి పూట అశ్లీలమైన వార్తలు చూపించుకుంటూ అశ్లీలమైనటువంటి ప్రోగ్రామ్ చేయించుకునే వ్యక్తి అభినవ విశ్వక్షేణుడిగా, ఒక హిందూగా చిక్కుపడుతున్నాను సార్ ఆ మాటకి నేను. కాదు, విశ్వక్సేనుల వారు రక్షించాలి కదా, విశ్వక్సేనుల వారు రక్షించేవారు, సర్వ సైన్యాధ్యక్షులు వారు. కానీ ఈ విశ్వక్సేనుల వారు వచ్చిన తర్వాత ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, ఈ ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. ఈ అభినవ విశ్వక్షేణుడు టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత తిరుమల క్షేత్ర పవిత్రత అనేది భక్షించబడుతుంది సార్. ఎస్, దర్శనాల టికెట్లు వేలాది వేలకి బ్లాక్ లో అమ్ముకుని ఉన్నారు, జోబీలు నింపుకుంటున్నారు, మద్యం వస్తుంది, మాంసం వస్తుంది, గంజాయి వస్తా ఉంది, కొట్టుకుంటున్నారు, విహారయాత్రలు జరుగుతా ఉన్నాయి. ఆఖరికి గోమాతకి రక్షణ లేక హిందువులు అందరం కూడా పూజించే గోమాత మరణానికి గురైంది. ఈయన అభినవ విశ్వక్షేణుడిగా కీర్తించబడతాడా, లేకపోతే అభినవ భక్షకుడిగా కీర్తించబడతాడా? రైట్. రామనాథ్ గారు, ఈ అభినవ విశ్వక్సేనుల వారు ఈ విధంగా ఒకరినొకరు వాళ్ళు పొగుడుకోవడానికో భగవంతునితో పోల్చుకోవడానికో చూపిస్తున్నటువంటి ఆసక్తి, నిజంగా విశ్వక్సేనుల వారి పాత్రను నిజంగా పోషించి ఉంటే, టీటీడీ చైర్మన్ గారు నిజంగా పోషించి ఉంటే ఇన్ని ఘోరాలు జరిగేవా? అంటే ఆయన ఆ క్యారెక్టర్ కాదని చెప్పడానికే చాలా జరుగుతున్నాయి ఉదంతాలు, లైవ్ లో కనపడుతూనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు జరిగిన దానికి చాలా ఇబ్బందికరమైన అంశము, నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఎక్కువగా చేస్తారు ఇలాంటివి అనడానికి ఏంటంటే, ఈ రోజు అంతా ఉదయం జరిగినప్పటి నుండి భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఏదో సోషల్ మీడియా ఐటమ్ లాగా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవును, రేపు నేను అనుకుంటున్నాను సాక్షి పత్రికలో కూడా ఇదే బ్యానర్ ఐటమ్ గా ఉంటుంది తొలి పేజ్ లోని. ఒకవేళ అలా చేయకపోతే, ఇది ఈ డిబేట్ తో ఆగిపోతే ఇక వాళ్ళకి ధైర్యం వస్తుంది. 100 ఆవులు అంటే ఎక్కడ జరిగిండదు, అది కూడా టీటీడీ గోశాలలో. అంటే టీటీడీ గోశాలలోనే 100కు పైగా ఆవులు చనిపోయినా సరే, దాన్ని వైసీపీ బయట పెట్టినా సరే, దాన్ని మనం ప్రచారంలో లేకుండా, దాని మీద ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండానే, ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆ వార్తను పాతి పెట్టేశాం, ఆ అంశాన్ని పాత పెట్టేశామన్న ధైర్యం వస్తే వీళ్ళు ఇంకా చాలా చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు అంటే, పవన్ కళ్యాణ్ గారు మనం ఒక్కటే అబ్జర్వ్ చేస్తాం, లాస్ట్ పాయింట్ ఒక్కటే ఏంటంటే, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇరుకున పడుతున్నారు అన్నప్పుడు ఆయన దిగుతారు. కానీ ఈరోజు దీని మీద మాట్లాడితే ఆయన స్వయంగా సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, ఆయన నేను మొత్తం సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి మొత్తం లేనిపోని బాధ్యతలన్నీ మిందేసుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయారు. దీంట్లో స్పందిస్తారని అనుకోవడం లేదు. కాకపోతే ఆయన కుమారుడు బాగోలేదు, హెల్త్ అంటున్నారు కాబట్టి ఓవరాల్ గా కూడా ఆయన దీని మీద బాధ్యత తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రామనాథ్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు, స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామీజీ, ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.